పూర్వకాలంలో దైవాలు మరియు అసురుల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. ఒకసారి మహిషి అనే రాక్షసి దేవలోకాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఆమెకు వరముండేది. శివుడు మరియు మహావిష్ణువు సంయోగంతో జన్మించినవాడే ఆమెను సంహరించగలడు. దేవతలు ఆలోచనలో పడ్డారు. అప్పట్లో మహావిష్ణువు మోహినీ అవతారంలో ఉన్నారు. శివుడు మరియు మోహినీ కలయికతో ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆ బాలుడే శ్రీ అయ్యప్పస్వామి. ఆ బాలుడు పాండలం రాజ్యానికి సమీపంలోని అరణ్యంలో కనబడ్డాడు. ఆ సమయంలో పాండలం రాజు రాజశేఖరుడు సంతాన సౌఖ్యం కోసం బాధపడుతున్నాడు. అప్పుడు అరణ్యంలో ఒక ప్రకాశవంతమైన శిశువును చూశాడు. ఆ బాలుని మెడలో ఒక మణి గంట ఉండేది. అందుకే అతనికి మణికంఠుడు అని పేరు పెట్టారు. రాజు ఆ బాలుడిని తన రాజ్యంలోకి తీసుకుని ప్రేమతో పెంచాడు. మణికంఠుడు చిన్నప్పట్నుంచే అపూర్వమైన శక్తులు, ధైర్యం, జ్ఞానం చూపించాడు. గురుకులంలో చదువుకుంటూ ధర్మం, నీతి, భక్తి గురించి నేర్చుకున్నాడు. కాలక్రమేణా రాజుకు స్వంతంగా ఒక కుమారుడు పుట్టాడు. రాజు మణికంఠుడినే యువరాజుగా ప్రకటించాలనుకున్నాడు. ఇది చూసి మంత్రి మరియు రాణి కొంత అసూయతో ఉన్నారు. వారు ఒక కుట్ర పన్నారు. రాణి అనారోగ్యంగా నటించి వైద్యుల ద్వారా పులిపాలు తీసుకొస్తేనే ఈ వ్యాధి తగ్గుతుంది అని చెప్పించారు. ఇది అసాధ్యమైన పని అని అందరికీ తెలుసు. కాని మణికంఠరు ధైర్యంగా అమ్మా నేను తీసుకొస్తాను అని అడవిలోకి వెళ్లాడు. అడవిలో మహిషి రాక్షసిని సంహరించాడు. ఆమె శాప విమోచనం పొందింది. తర్వాత అయ్యప్పస్వామి పులులపై స్వారీ చేస్తూ రాజ్యంలోకి వచ్చాడు. ఆ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాణి తన తప్పును ఒప్పుకుని క్షమాపణ కోరింది. అప్పుడు అయ్యప్పస్వామి తన అసలు స్వరూపాన్ని తెలియజేశాడు. నేను దేవుని అవతారం. నా కార్యం పూర్తయింది. ఇప్పుడు నేను శబరిమలలో స్థిరంగా ఉంటాను అని అన్నాడు. ఆయన శబరిమల పర్వతంపై కూర్చుని భక్తులకు దర్శనమిస్తానని చెప్పాడు. రాజశేఖరుడు అక్కడ ఆలయం నిర్మించాడు. శబరిమల యాత్ర ప్రత్యేకత. శ్రీ అయ్యప్పస్వామి భక్తులు 41 రోజుల దీక్ష తీసుకుంటారు. నల్ల బట్టలు ధరించి మాల వేసుకుని స్వామి శరణమయ్యప్ప అంటూ పర్వతాన్ని అధిరోహిస్తారు. శబరిమలలోని 18 పవిత్ర మెట్లు చాలా ముఖ్యమైనవి. అవి మనిషి లోపల ఉన్న 18 దోషాలను జయించడాన్ని సూచిస్తాయి. అయ్యప్పస్వామి బ్రహ్మచారి స్వరూపం. అందుకే ఆయనను భక్తులు చాలా పవిత్రంగా ఆరాధిస్తారు. ఉపసంహారం. శ్రీ అయ్యప్పస్వామి మనకు ధర్మం, నియమం, సమానత్వం, భక్తి గురించి బోధిస్తాడు. ఆయన సందేశం తత్వమసి అంటే నీవే పరమాత్మ అని అర్థం. అందుకే ప్రతి సంవత్సరం కోట్లాది భక్తులు శబరిమలకి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. స్వామి శరణమయ్యప్ప.